రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మరి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకి సంబంధించిన స్టోరీ చేయబోతున్నాం. అదేవిధంగా 365 రోజుల పాటు మరి అందరికీ సందర్శించేందుకు అందరు విజిటర్స్కి ఓపెన్గా ఉంటుందంటూ కూడా మరి ప్రత్యేకంగా మేనేజర్ చెప్పిన క్రమం. అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే 1860లో ఈ యొక్క నిర్మాణాలను కూడా నిర్మించడం జరిగింది. మరి అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా వారి హయాంలో నిర్మించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క నిర్మాణాలని మరి కట్టడానికి కూడా మరి పూర్తయిన మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ 165 సంవత్సరాలను పూర్తి చేసుకునే యొక్క నిర్మాణాలను కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి గార్డెన్స్ కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న విశేషాలు కానీ ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం, రండి. రైట్, ప్రస్తుతానికి మనం నాలెడ్జ్ గ్యాలరీలో ఉన్నాం. మరి రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ అంటే మరి గతంలో రాష్ట్రపతులు వాడిన వాళ్ళు వాడుకున్న ఏవైతే వాహనాలు ఉంటాయో, అట్లాగే గుర్రబగ్గితో సహా మరి అప్పట్లో కార్లు కూడా ఏమేమి ఉండేవి, ఏమేమి వాడటం జరిగిందంటూ కూడా ఈ నాలెడ్జ్ గ్యాలరీలో మనం చూడబోతున్నాం. సో మరిన్ని విశేషాలను కూడా మనం వీరా గారిని అడిగి తెలుసుకుందాం. వీరా గారు చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి ఉన్నాయి. ఓకే సార్, వెహికల్ మీరు అబ్జర్వ్ చేయండి సార్. వెహికల్ వచ్చేసి లిమోజిన్ S600 మోడల్ V12 ఇంజన్. ఓకే, ఇదేంటంటే 1998 నుంచి 2014 వరకు ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టర్మ్ లో ఉన్న వాళ్ళు ఈ వెహికల్ వాడడం జరిగింది అనమాట. బగ్గీ సార్ ఓల్డెన్ టైమ్ లో గుర్రాలను వాడడం జరిగింది. సర్వేపల్లి లేదు సార్, మనకేందంటే ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కొంతమంది వాడడం జరిగింది. ఇది ఏంటంటే మనకి ఇలాంటి ప్లేస్ రాష్ట్రపతి నిలయం అనే ప్లేస్ ఇది కాకుండా మనకి కొన్ని రిట్రీట్స్ ఉన్నాయి సార్. షిమ్లాలో ఒకటి ఉంది, డెహ్రాడూన్ లో ఒకటి ఉంది ప్రెసిడెంట్ గారు రిట్రీట్. షిమ్లాలో ఏంటంటే హిల్ స్టేషన్ అనమాట, అక్కడ అది వాడడం జరుగుతుంది. ప్రీవియస్ ప్రెసిడెంట్స్ వాడారు. కొంత టర్మ్ తర్వాత ఏమైందంటే ఒక యానిమల్ యాక్ట్ వచ్చింది, జంతువులు హింస పెట్టొద్దు మనకు తెలిసిందే. ఆ టైంలో ఏంటంటే దీన్ని వాడడం ఆపేశారు. ఓకే ఓకే రైట్, ఒకసారి మనం చూసినట్టే గుర్ర బగ్గి మనం ఇప్పుడు పేపర్ లో చూడడం లేదా వీడియోలో చూడడం మాత్రం జరుగుతుంది యూట్యూబ్లలో. సో ఇది గుర్రపు బగ్గి అంటారు. పూర్వకాలంలో కూడా దీన్ని రాష్ట్రపతి మరి గౌరవార్థకం దీని మీద కూడా ప్రయాణించారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి 2 గుర్రాలను కూడా కట్టడం జరుగుతుంది. కుడి ప్రక్క ఎడం ప్రక్క 2 గుర్రాలు ఉంటాయి. అయితే జంతు హింస, జంతువుకు సంబంధించిన యానిమల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి అప్పట్లో కూడా యానిమల్ యాక్ట్ కొన్ని ఆంక్షలు విధించడంతో మరి అప్పటి నుంచి కూడా దీన్ని పక్కన పెట్టడం జరిగింది. గుర్రబగ్గి అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం క్లియర్గా. సో జంతు హింస చట్టాలకు సంబంధించిన యానిమల్ యాక్ట్స్లో భాగంగా కొన్ని సెక్షన్స్ను మరి అతిక్రమిస్తున్నారా అంటూ కూడా అప్పట్లో ఆరోపణలు రావడంతో దాన్ని తీసి పక్కన పెట్టడం జరిగింది. సో జంతువులు పుల్ చేస్తే జంతువులు లాగే ఆ బండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బండ్లను కూడా నిషేధించడం జరిగింది. చట్టాలను ఉల్లంఘించకూడదు కదా అంటూ కూడా మరి కొన్ని చట్టాలు ప్రత్యేక చట్టాలలో చెప్తున్న క్రమం. సో అప్పటి నుంచి మరి దీన్ని నిరుపయోగంగా ఒక ఆర్ట్ ఫ్యాక్టరీగా మరి నాలెడ్జ్ గ్యాలరీలో మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక విశేషం. రైట్, నాలెడ్జ్ గ్యాలరీలో మరొక విభాగం కూడా ఉంది. ఇప్పుడు బగ్గీలు మనం చూడటం జరిగింది. ఒకసారి ఆ ప్రక్క అంటే ఎంటర్ అయిన తర్వాత ఎడం పక్క చూసినట్టయితే కిడ్స్ జోన్ అంటూ కూడా మరి ఒకటి లోపల కనిపిస్తుంది. అందులో డోంట్ టచ్ ది గ్లాసెస్ అంటూ కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మన వీరా గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎస్ వీరా గారు ఏమంటారు దీనికి? ఇది కిడ్స్ జోన్ సార్. చిన్న పిల్లలు ఎవరైతే బిలో 5 years అలా కిడ్స్ ఉంటారో వారికి ఆడుకోవడానికి కొంత ఏర్పాట్లు అనమాట. ఓకే, నాలెడ్జ్ గ్యాలరీకి ఎవరైతే వస్తారో మరి వాళ్ళు కూడా ఆడుకునేందుకు, ఆ పిల్లలు కూడా రిక్రియేట్ అయ్యేందుకు సో వాళ్ళు ఏర్పాటు చేసిన క్రమం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇది కూడా మరొక విశేషంలా ఉంది. ఎస్ మీరు చెప్పండి. ఇది వచ్చేసి ఆపరేషన్ పోలో గురించి అండి. ఆపరేషన్ పోలో మనం ఫ్లాగ్ పోస్ట్ గురించి మాట్లాడుకున్నాం. 1948లో ఫ్రీడమ్ వచ్చిందని. ఆపరేషన్ పోలోకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది. అలాగనే మీరు మెయిన్ బిల్డింగ్ లోపల చూసిన సినిమా హాల్లో వాడిన ప్రొజెక్టర్ అనమాట. సినిమా ప్రొజెక్టర్స్ ఏ టర్మ్ అనేది కూడా మనకి ఇప్పుడు 1916 జర్మన్ ప్రొజెక్టర్ అని. ఓకే, వింటర్స్ సౌండ్ ఫిల్మ్ ప్రొజెక్టర్. సో అప్పట్లో ఫిల్మ్ రోల్స్ ఇందులో ఉంచడానికి చేసిన క్రమం. అంటే ఇందులో ఫిల్మ్ రోల్ ఉంటుంది, ఇందులోకి
మరి ట్రాన్స్మిట్ అవుతున్న క్రమంలో ఈ ప్రొజెక్టర్ నుంచి వచ్చిన ఫోకస్ ఈ ఫిల్మ్ మీద పడుతుంది. ఈ ఫిల్మ్ ఆ ప్రొజెక్టర్ మీదకి వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఫిల్మ్ని. దీనికి సంబంధించింది అప్పట్లో మాన్యువల్గా తిప్పాడు కాబట్టి ఈ యొక్క మాన్యువల్ హ్యాండిల్ కూడా ఉంది. సో ఫిల్మ్ని ఇక్కడ పెట్టి అంటే ఫిల్మ్ రోల్ని ఈ చక్రంలో పెట్టి ఇటు సైడ్ దీన్ని బిగిస్తే ఇక్కడ తిప్పుతూ ఉంటే ఇందులో ఫిల్మ్ రోల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మధ్యలో ఈ ప్రొజెక్టర్ని మధ్యలో పెట్టి దాన్ని అత్యంత ఎక్కువగా కాంతి పుంజాలని పంపించడం ద్వారా అది వెళ్ళిపోయి ప్రాజెక్ట్ మీద పడుతుందన్నమాట. అప్పట్లో ఉన్న ప్రొజెక్టర్ ఇది. సయ్యద్ కాసిం రిజ్వీకి సంబంధించిన ఫోటో మరి చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ చరిత్రలో వారికి ఉన్న ఒక చరిత్ర అందరికీ తెలిసిందే. సో వారికి చిత్రపటాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సయ్యద్ కాసిం రిజ్వీ, అదేవిధంగా రజాకార్ మిలిషియా అంటే సభ్యులు అనుకోవచ్చు మనం. అప్పుడు పోరాటాలు చేసిన వారిలో రజాకారులకు అనుకూలంగా పనిచేసిన ఒక సిబ్బంది ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి పోరాటాలు చేసేవాళ్ళు, ఎలాంటి డ్రెస్సింగ్స్ ఉన్నాయంటూ కూడా గత మనం చూసుకోవచ్చు. సో చరిత్రను ఒకసారి మన కళ్ళ ముందు నిలబెట్టింది. సో మన అప్పట్లో స్టేట్ ఫోర్సెస్ కూడా ఏ విధంగా ఫైరింగ్ చేస్తాయి, ఏ విధంగా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి బంజారా హిల్స్ లేకపోతే జూబ్లీ హిల్స్లోని మరి బహిరంగ ప్రదేశాలలో అప్పట్లో మరి ఉపయోగించుకున్న గ్రౌండ్స్ అయి ఉండొచ్చు. లైక్ సో ఈ యొక్క రజాకార్ మిలిషియా మరి ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క మెడల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ డ్రెస్సింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి తలకట్టు ఎలా ఉంటుంది, అలాగే డ్రెస్సింగ్ సంబంధించిన సాంప్రదాయ పద్ధతులు కూడా మనం చూడొచ్చు. సో మేజర్ జనరల్ జయంతోనాథ్ చౌదరి అంటూ కూడా మరి అప్పట్లో ఉన్న ఒక మేజర్కి సంబంధించిన చిత్రపటం. ఇది కూడా మరి మేజర్కి సంబంధించిన చిత్రపటం. సో ఇక ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ మరపిరంగులు అనుకోవచ్చు. లైక్ ట్యాంకర్స్ ద్వారా అప్పుడు ఇక శత్రువులను ఎదుర్కొంటారు. సో ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ ఈ విధంగా వాళ్ళు ఉండేవి. అదేవిధంగా మేజర్ జనరల్ ఎస్ఏఎల్ ఎడ్రూస్, చీఫ్ ఆఫ్ హైదరాబాద్ నిజామ్స్ ఆర్మీ, అదేవిధంగా సరెండర్స్ టు మేజర్ జనరల్ జయంతోనాథ్ చౌదరి ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆన్ September 18, 1948. అంటే మన హైదరాబాద్ని వారి చేతుల్లో అంటే మన వారి చేతుల్లో హైదరాబాద్ రాజ్యాన్ని అప్పగిస్తున్న అత్యంత అరుదైన దృశ్యంగా చూసుకోవచ్చు మనం. 1948 September 18. ఇది రాష్ట్రపతి భవన్కి సంబంధించిన డైనింగ్ టేబుల్. ఓకే, అక్కడ వాడిన ఐటమ్స్ అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పటి వరకు అందరూ వాడారు. అలాగనే అప్పట్లో వాడిన పాత్రలు ఏంటంటే ఐరన్ అండ్ కాపర్తో మాత్రమే ఉంటాయి. అందుకని మోర్ దెన్ వెయిట్ కూడా చాలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాత్ర ఒకటే మనకు ఒక 7 kgs 5 kgs వెయిట్ బరువు అవుపిస్తుంది కదా సార్. అలాగనే అక్కడ డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇది అనమాట. ఇది బాంకెట్ హాల్, రాష్ట్రపతి భవన్లో ఉండే బాంకెట్ హాల్ సంబంధించింది. అందులో వాడిన యుటెన్సిల్స్ అనమాట, పాత్రలు, వంట పాత్రలు. అదేవిధంగా వాటిని చారు, కూర, పప్పు లేకపోతే అన్నంకి సంబంధించినవి కూడా మరి ఇందులో పెట్టిన తర్వాత సర్వ్ చేసేవాళ్ళు. నాటి కాలంలో మరి ఇత్తడి, ఇనుముకు సంబంధించినవి. సో వాటిని ఉపయోగించి ఈ పాత్రలు కూడా తయారు చేయడం జరిగింది అప్పట్లో. సో పైన కనిపిస్తున్న పింగాణి పాత్రల్లోనే టీ కప్పులు కావచ్చు, లేకపోతే భోజనం చేసే కప్పులు కావచ్చు, టిఫిన్ చేసే ఆ యొక్క ప్లేట్స్ కావచ్చు. ఈ కప్స్నే మరి అదేవిధంగా ఈ పెగ్ కప్స్ అంటారు వాటిని, గ్లాస్ మెటీరియల్లో. వాటిని కూడా రాష్ట్రపతి స్థాయిలో మరి గతంలో వినియోగించినవి అనుకోవడానికి ఒక గుర్తుగా నేటి తరానికి చూపించడానికి వీలుగా మ్యూజియంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ నాలెడ్జ్ గ్యాలరీలో మొత్తం 9 ఎంక్లేవ్స్ ఉంటాయండి, 9 రూములు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి గారు ప్రీవియస్ రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ కంట్రీస్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించిన గిఫ్ట్స్ ఎవరైనా గిఫ్ట్ చేస్తారు కదా, ఆ గిఫ్ట్స్ మొత్తం ఇక్కడ ప్లేట్ చేయడం జరిగింది. మొజాంబికా, ఇథోపియా, ఓమన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, అలా పక్క దేశాలకు సంబంధించిన గిఫ్ట్స్ అన్నమాట. ఓకే, రైట్. ఇందాక మీరు చూసిన గార్డెన్స్కి వచ్చిన అవార్డ్స్ అండి ఇవన్నీ. అలాగనే మా రాష్ట్రపతి నిలయంలో తరచూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ కూడా ప్రెసిడెంట్ గారే కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అవి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మన దేశంలో కూడా పర్యటన పరంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మన హైదరాబాద్, తెలంగాణకి సంబంధించి అక్కడ చార్మినార్, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఇస్తారనమాట. ఇలా నాగాల్యాండ్ ట్రైబల్ జ్యువెలరీ, టైల్స్ మీద పెయింటింగ్ ఉంటుంది, గోవాకి సంబంధించింది రాజ్ భవన్. ఇలా
మన రాష్ట్రాలకు సంబంధించిన గిఫ్ట్స్ ఇవ్వండి. రైట్. మరి మొత్తం 9 ఇంక్లైన్లు అంటే 9 గదులలో మరి ప్రదర్శనశాలలో కూడా మరి రాష్ట్రపతి ఆయా దేశాలు వెళ్ళినప్పుడు, అదేవిధంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వారు గౌరవార్థం వారి యొక్క గౌరవిస్తూ మరి అక్కడి స్థానిక కళాఖండాలు, అదేవిధంగా స్థానికంగా చేసిన విశేషాలు, ఆ ఊరికి సంబంధించిన లేకపోతే ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలను కూడా వాళ్ళకి ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేసినప్పుడు మరి 9 గదుల్లో కూడా ఇక్కడ ప్రదర్శన స్థాయిలో ఉంచడం జరిగింది. ఇది కూడా నాలెడ్జ్ గ్యాలరీలో మనం చూడొచ్చు. ఇవన్నీ ప్రెసిడెంట్ ఇచ్చే మెడల్స్ అండి. అంటే లాస్ట్ కార్నర్ 4 మీరు అబ్జర్వ్ చేస్తే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవి 4 మెడల్స్ అనమాట. ఇటు సైడ్ మొత్తం మీకు డిఫెన్స్ మెడల్స్ ఉంటాయండి. మీరు ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి అండి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న లీఫ్ షేప్లో ఉంటుంది. ఈ 3 చూడడానికి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పర్సన్ దూరం నుంచి వస్తే ఆ లైన్స్ చూసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి డిఫెన్సివ్ పీపుల్స్కి వచ్చేయండి. ఈ రూమ్ గురించి చెప్పండి వీరే గారు. ఇది వచ్చేసి రాజ్యాంగం అండి. మన భారత రాజ్యాంగం ఏమవుతుందో దానికి సంబంధించిన బుక్ అన్నమాట, కాపీ వర్షన్. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రెసిడెంట్ పిక్చర్స్. ప్రెసిడెంట్ గారి స్టాచ్యూ ఉండడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అండి. ఓకే. కాన్స్టిట్యూషన్ మీద అందరూ సిగ్నేచర్ చేస్తున్న టైంలో పిక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సార్. ఓకే. పై పిక్చర్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు అన్న దానికి ఒక చిహ్నంగా ప్రేమ్ బిహారీ నారాయణ గారిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రఫీ మొత్తం రాసిన పర్సన్ వీరు అనమాట. వారి హ్యాండ్ రైటింగ్ ఎలా, క్యాలిగ్రఫీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్. భారత రాజ్యాంగం మీద మరి ఇప్పుడు ఏవే చిహ్నాలు ఏర్పాటు చేసుకున్నామో ఈ చిహ్నాలు కూడా మరి అప్పుడు సాంచి, అదేవిధంగా సారనాథ్ కొన్ని ఏరియాల్లోని మనకు దొరికిన అవశేషాల ఆధారంగా తలల సింహాసనం, అదేవిధంగా కొన్ని గుర్తులు కూడా ఇక్కడ దొరికిన తర్వాత వీటిని ప్రిజర్వ్ చేసే క్రమంలో మరి రాజ్యాంగంకి మనం ఒక పిక్టోరియల్ అసెట్గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. రైట్. భారత రాజ్యాంగాన్ని మరి పిక్టోరియల్గా దానికి సంబంధించిన క్యాలిగ్రఫీ చేసేటప్పుడు కూడా మరి ప్రేమ్ నారాయణ అనే ఒక ప్రముఖుని మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మరి వారి యొక్క బొమ్మ కూడా మనం చూడొచ్చు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా అని చెప్పేసి వీరి యొక్క పేరు. ఇది ఈయన క్యాలిగ్రాఫర్ అంటే రాతకాళ్ళు అంటాం మనం. సో మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది అంటే చేతి వ్రాతతోటి రాసింది వీరి యొక్క చిత్రపటం చూసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా అక్కడ విశేషం ఏంటంటే ఈ ప్రేమ్ గారి అంటే చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. మరి భారత రాజ్యాంగంలో 251 పేజీలకు పైగా ఆ పుస్తకం కూడా రచించడం జరిగింది. మరి ప్రతి పేజీ మీద కూడా వారి యొక్క పేరు ఉండాలన్న క్రమాన్ని ఆయన అప్పుడు కోరికగా వెలుబుచ్చడం జరిగింది. సో ప్రేమ్ అంటూ 251 పేజీల రాజ్యాంగంలో కూడా ఆయన యొక్క మరి ప్రేమ్ అనే ఒక పేరును చేర్చాల్సిందిగా అప్పుడు అభ్యర్థన మేరకు మరి ఇప్పుడు కూడా రాజ్యాంగంలో ఆయన పేరు ఇలా నిలిచిపోయింది. సో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది త్యాగధనులు, ఎంతోమంది మరి దేశభక్తి కలిగిన వ్యక్తులు వీళ్ళు కూడా మరి భారత రాజ్యాంగంలో తమ పేరు నిలిచిపోవాలని కూడా పూర్తి స్థాయిలో కోరుకున్న క్రమం మనం చూస్తున్నాం. కానీ ప్రేమ్ బిహారీ నారాయణ గారు మాత్రం వారి యొక్క పేరును చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసుకున్నారు. మరి ఎంతోమంది మేధావులతోటి రచించబడిన ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం రాజ్యానికి అన్వయించుకుంటూ మన పరిపాలన విధానం కూడా వాడుకోవడం విశేషం.